కానీ నేను 18 సంవత్సరాలుగా ఈ సేవలో పనిచేసామండి. గత గత ప్రభుత్వం వచ్చాక మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా రోడ్డున పడేసింది. మా ఇల్లు గడవడం కూడా చాలా కష్టంగా ఉంది. బయటికి ఎక్కడైనా ఉద్యోగాలకు వెళ్తే వికలాంగులు అని ఎవరు ఉద్యోగాలు ఇవ్వట్లేదు. మాకు జీవనోపాధి గడవడం చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి లోకేష్ గారు మా బాధను అర్థం చేసుకుని మా 707 మందికి 607 మందికి ఉద్యోగాలు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాం సార్. ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు సార్. నేను కూడా పర్సనల్గా వెళ్ళి కలిశాను. తీసుకుంటామని చెప్పారు. అని కూడా సంవత్సరం దాటిపోయింది. మాకేమో జీవనోపాధి కష్టంగా ఉంది. దయచేసి మా బాధను విన్నవించుకుంటున్నాము. నెల్లూరు జిల్లా, నెల్లూరు మాది. అర్బన్ మీ సేవా సెంటర్లో గత 18 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాం మేము. గత ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని అందరినీ 607 మందిని ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా మమ్మల్ని అయితే విధుల్లోంచి తొలగించడం జరిగింది. యువకాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు మాకు నెల్లూరు జిల్లాలో కలిసినప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే మీ అందరినీ ఆదుకుంటామని ఆయన అయితే హామీ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం కానివ్వండి, ఈ ప్రభుత్వం కానివ్వండి, మేము ప్రభుత్వాల చుట్టూ తిరుగుతున్నామే కానీ మాకైతే ఎటువంటి హామీ అది ఏది జరగలేదండి. మేము కోరుకునేది ఒకటే, మా 607 మంది కుటుంబాలకు న్యాయం జరగాలి. ఈ న్యాయం చేయని పక్షంలో మేము ఎటువంటి పోరాటాలకైనా సిద్ధమని చెప్తున్నామండి. ఏం లేదండి, కేవలం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన వ్యవస్థ దీన్ని ఎలాగైనా తీసేయాలనే ఉద్దేశంతోనే మమ్మల్ని విధుల్లోంచి తీసేశారు. కానీ ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకొని ఈ ప్రభుత్వం వచ్చాక మాకేదో న్యాయం చేస్తుంది అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా ఇదిగో అదిగో అంటున్నారే తప్ప మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదండి. వికలాంగులు ఉన్నాము, వితంతువులు ఉన్నాము. ఎన్నో సంవత్సరాలు మేము ప్రజలకు సేవ అందించి మమ్మల్ని ఈరోజు న్యాయం రోడ్డున పడేయడం ఎంతవరకు న్యాయమో అది వాళ్ళకే వదిలేస్తున్నామండి. మా డిమాండ్ ఏం లేదు, మాకైతే ఉద్యోగాలు విధుల్లోకి తీసుకోవాలి. ప్రకాశం జిల్లా మార్కాపురం. దాదాపు 2003 సంవత్సరం నుంచి మీ సేవలు రన్ చేస్తున్నారు. 2003 సంవత్సరం నుంచి మీ సేవలు రన్ చేస్తున్నారు. అప్పటి నుంచి 18 సంవత్సరాలు మీ సేవలలోనే చేశాము. ఇప్పుడు మాకు అందరికీ ఏజ్లు అయిపోయాయి. దాంతోపాటు అందరం లేడీస్ ఎక్కువ మంది ఉన్నాము. 18 ఏళ్ళు మా వయసు అంతా మీ సేవలోనే వర్క్ చేయడంతో అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్తే మాకు అసలు కనీసం మాకు ఉద్యోగాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. మాకు కాబట్టి ఈ గవర్నమెంట్ మాకు ఏదన్నా మాకు ఉపాధి కల్పించి ఏదన్నా మాకు అవుట్ సోర్సింగ్లోనా దేనిలో మాకు వెంటనే జాబులు కల్పించాలని కోరుతున్నాం. మేము ఈ ఉద్యమమా దాదాపు మమ్మల్ని తీసేసి 6 సంవత్సరాలు అయిందండి. జగన్ గవర్నమెంట్లో కేవలం చంద్రబాబు నాయుడు గారు పెట్టారన్న కర్షపూరితంగా మమ్మల్ని తీసేశారు. ఇప్పుడు మేము 6 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం. ఆ గవర్నమెంట్లో పోరాడాము. ఆ గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాల కిందట వెళ్ళి కరకట్ట దగ్గర చంద్రబాబు సార్ని కలిసాము. ఆయన దీని మీద స్టడీ చేసి పరిశీలన చేసి చెప్తామని చెప్పారు. కానీ ఇప్పుడు అది వాళ్ళు వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఏమీ చేయలేదు. మేము అందుకే ఇప్పుడు ఈ పోరాటానికి సిద్ధమై ఇక్కడికి వచ్చాము. భువనేశ్వరి. మేము గత 18 సంవత్సరాలుగా మేము గవర్నమెంట్ అర్బన్ మీ సేవా సెంటర్లో వర్క్ చేస్తున్నాము. దాదాపు మేము 607 మంది ఎంప్లాయీస్ ఉన్నాము. గత ప్రభుత్వంలో మమ్మల్ని ఇంటిమేషన్ లేకుండా ఉద్యోగాల నుంచి తొలగించారు. లోకేష్ గారిని నెల్లూరు వచ్చినప్పుడు పాదయాత్రలో కలిస్తే మీకు తప్పకుండా హామీ చేస్తామని చెప్పారు. ఈ గవర్నమెంట్ వచ్చిన 1.5 సంవత్సరం అయింది. అధికారుల చుట్టూ తిరిగాము, చంద్రబాబు నాయుడు గారిని కలిసాము. ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఈ 607 మందికి మీ సేవ గవర్నమెంట్ అర్బన్ మీ సేవా సెంటర్లో ఇచ్చినా ఇవ్వకపోయినా ఎక్కడో దగ్గర ఉపాధి కల్పించాలని గవర్నమెంట్ని ప్రాధేయపడుతున్నాము. మాది విశాఖపట్నం జిల్లా. నేను ఆపరేటర్. మేము అర్బన్ ఈ సేవా సెంటర్లో గత 18 సంవత్సరాలుగా పనిచేసామండి. పనిచేసిన తర్వాత లాస్ట్ టైం జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా అర్బన్ మీ సేవలో పనిచేసినటువంటి 607 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించి సచివాలయాల పేరుతో సచివాలయాలను ప్రారంభించి మా 607 మందికి కూడా అన్యాయం చేశారు. ఆ సందర్భంలో మేము మంత్రులను కలిసాము, ఎమ్మెల్యేలు కలిసాము. అలాగే సచివాలయం కూడా చాలాసార్లు వెళ్ళడం జరిగింది. ఎంతమందిని కలిసినా మీకు చేస్తామని చెప్పారే కానీ మాకు ఎవరూ న్యాయం చేయలేదండి. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారని ఒక్క ఉద్దేశంతో వాళ్ళ అక్కస్తో ఈ యొక్క అర్బన్ ఈ సేవా కేంద్రాలను తొలగించి సచివాలయాలను ప్రారంభించారు. కాబట్టి మా 607 మంది 5 సంవత్సరాలు సచివాలయం చుట్టూ తిరిగాము, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగాము, అందరి చుట్టూ తిరిగిన ఎటువంటి న్యాయం జరగలేదు.
మన లోకేష్ గారు యోగాలం పాదయాత్రలో మా అర్బన్ ఈసా ఉద్యోగులు కలిసినప్పుడు మీ అందరికీ మన ప్రభుత్వం రాగానే మీకు న్యాయం చేస్తాము, మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారండి. మన ప్రభుత్వం వచ్చి దగ్గర 18 నెలలు అవుతుంది. అయినా సరే మాకు ఇంతవరకు ఏ న్యాయం జరగలేదు. దయచేసి ఏంటంటే మా అర్బన్ ఈసా కుటుంబాలు 607 మంది కుటుంబాలకి మాకు ఉద్యోగ భద్రత కల్పించి న్యాయం చేయాలని లోకేష్ గారికి అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. దయచేసి మా యొక్క అర్బన్ ఈసా కుటుంబాల యొక్క బాధను మీరు అర్థం చేసుకుని మా యొక్క కుటుంబాలకు న్యాయం చేస్తారని, న్యాయం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నామండి. అదేవిధంగా ఏవైతే మాకు హామీ ఇచ్చారో యోగాలం పాదయాత్రలో లోకేష్ గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఐటీ మినిస్టర్ లోకేష్ గారికి మా యొక్క వినపాన్ని తెలియజేసుకుంటున్నామండి. దయచేసి మీ యొక్క త్రిమూర్తులు, దేవుళ్ళు లాంటి త్రిమూర్తులు మీరు మా యొక్క కష్టాన్ని తెలుసుకుని మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నామండి. మా యొక్క నిర్ణయం ఇదే. మేము యొక్క ఈ 3 రోజులు కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. అదేవిధంగా మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్ నాగేశ్వరరావు గారు ఆధ్యాత్మిక ఆలయం తిరుపతి నుంచి పరిపాలన ఆలయం విజయవాడ వరకు సైకిల్ యాత్ర చేశారండి. ఈ సైకిల్ యాత్రలో కూడా చాలామంది ఆయా జిల్లాల తాలూకా ఎంప్లాయీస్ కూడా మా యొక్క రాష్ట్ర నాయకుడికి మద్దతు ఇచ్చి సైకిల్ యాత్ర చేశారు. అదే నిన్న సాయంత్రం ఈవినింగ్కి ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి మా బాధలు, మా కష్టాన్ని మీరు అర్థం చేసుకుని మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాం సార్.